సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ సంజీవరావు వివరాలు వెల్లడించారు. పటాన్చెరు మండలం చిట్కుల్లో డ్రగ్స్ ముఠా కదలికలపై సమాచారం అందుకున్న టీఎన్ఏపీ డీఎస్పీ పుష్పన్ కుమార్, ఎస్ఓటీ సైబరాబాద్ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ పటాన్చెరు పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించామన్నారు. చిట్కుల్ గ్రామంలోని బిగారి మాణిక్యం ఇంట్లో రాజస్థాన్ చెందిన బుద్ధారాం, కోసాలరాం ఇద్దరు వ్యక్తులు మాదకద్రవ్యాలు, హెరాయిన్, ఓపీఎంను అక్రమంగా ఉంచుకుని అమ్ముతున్న నమ్మకమైన సమాచారం మేరకు దాడి చేయగా 8 గ్రాముల హెరాయిన్, 34 గ్రాముల ఓపీఎంను స్వాధీనం చేసుకుని బుద్ధారాంను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినట్టు తెలిపారు. పరారీలో ఉన్న కోశాలరామును త్వరలో పట్టుకుని అరెస్ట్ చేయనున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. డ్రగ్స్ కలయికపై సమాచారం అందుకున్న టీనాప్ డీఎస్పీ పుష్పన్ కుమార్, సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ గారు, మన శంషాబాద్ ఎస్ఓటీ టీం, పటాన్చెరు లోకల్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక ఇంటర్స్టేట్ డ్రగ్ పెడ్లర్స్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్ చెందిన బుద్ధారాం, కోసలరాం అని చెప్పేసి ఇద్దరు కూడా రాజస్థాన్ నుంచి ఇక్కడికి వలస వచ్చేసి పటాన్చెరు ఏరియాలో రైలింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు. రాజస్థాన్ నుండి బార్మేర్ డిస్ట్రిక్ట్ నుండి ఓపీఎం, హెరాయిన్ ఈ 2 డ్రగ్స్ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ అమ్మడానికి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఆ ఇంట్రెస్టెడ్ ఇన్ఫర్మేషన్పై టీనాప్ వాళ్ళు, తర్వాత ఎస్ఓటీ సైబరాబాద్, పటాన్చెరు సైబరాబాద్ పోలీసులు అందరూ జాయింట్ ఆపరేషన్లో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. బుద్ధారాం ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. అతని ఇంట్రాక్షన్ ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే ఓపీఎం తర్వాత హెరాయిన్ రాజస్థాన్ నుండి వాళ్ళ ఓన్ కన్జంప్షన్ గురించి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అమ్ముకోవడం గురించి తీసుకోవడం జరిగింది. సో అతని మెయిన్ ఆ రాజస్థాన్ నుండి తీసుకొచ్చిన కోసలరామ్ అనే వ్యక్తి పరారులో ఉన్నారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్లో 20 lakhs పడుతుంది. ఓపీఎం 34 grams, హెరాయిన్ 8 grams రికవర్ చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఓటీ సైబరాబాద్, టీనాప్, తర్వాత పటాన్చెరు లోకల్ పోలీస్ వాళ్ళకి కలిసి కట్టడి చేసిన ఇన్ఫర్మేషన్ కేసు వాళ్ళందరూ కూడా మా ఎస్పీ గారి ద్వారా అందరికీ రివార్డ్స్ అందజేయడం జరుగుతుంది.